అలాగే నించున్నాడు. తమ్ముడు నువ్వు పైకి వెళ్ళి ఫోటో తీయు, మేము నించుంటాము, ఇంకో వెళ్ళిపోదాము, పెందుతెల్లి ఏదో ఒక్క దగ్గరికి వెళ్దాము, రిసార్ట్కో దేనికో దానికి, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా అంటే సరే అక్క అన్నాము. బయలుదేరదామంటే అప్పటికి దామోదర్ నా పక్కనే నా అబ్బాయి చేపట్టుకున్నాను. ఇటుపక్క మా చెల్లి అందరమే నించున్నాము. ఇలా నించుంటప్పటికి ఒకేసారి ఫోర్స్ గాలి వచ్చేటప్పటికి అబ్బాయి జారిపోయి వెళ్ళిపోయాడు నా చెయ్యి వదిలేసి. నేను రాయల మధ్యలో ఇరికిపోయాను. నేను రాయి మధ్యలో ఇరుక్కోవడం వల్ల మా వాళ్ళందరూ సేఫ్ అయిపోయారు. ఆ చిన్నపిల్ల 18 సంవత్సరాల అమ్మాయి వాళ్ళ అక్క కాలు పట్టుకుని 2 సార్లు అలా కొట్టేటప్పటికి ఆ చిన్న కన్నం నుండి జారిపోయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి అప్పటికే తేలిపోయింది. అమ్మాయి మీద కాసు లేదు ఇంకప్పటికే. కానీ అబ్బాయి ఆ ముందునే ఉంది కదా ఏదోలా ఈడ్చుకొద్దామని ఆ అమ్మాయి ఉన్న వైపు వెళ్ళాడు. ఆ అబ్బాయి కల వస్తుంది, ముందుకు వస్తున్నాడు, వెనక్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. 2 గంటలు చచ్చి కొట్టుకున్నాడు. నన్ను కాపాడండి మహా అనుకుని ఏడ్చాడు. అలాగే ఎంతమందికో ఫోన్ చేసాం, ఎవరు రాలేదు. ఫోన్ చేసిన వెంటనే ఆ అబ్బాయి ఇంకా అలా వెళ్ళిపోయాడు. ఎవరో ఒకసారి వచ్చారు, ఎస్ఐ గారు ఎవరో. అతను వస్తే నేను మళ్ళీ గబగబా కిందకి దిగి సార్ ఇలా వెళ్ళిపోయారు సార్ అంటే ఎట్నుండి వెనక నుండి సార్ తీసుకెళ్ళారు నన్ను. మోకాలు ఏమైనా హోటల్లో రాయిల్లో కొట్టుకొస్తాడు వెళ్దామంటే చెప్పులు కూడా లేవు. చెప్పులు ఇప్పేసి ఇంకా ముళ్ళలో పరిగెట్టుకుని వెళ్ళాను. ఎక్కడైనా దొరుకుతాడు కదా, చిన్నాళ్ళకి ముందుకు వస్తాడేమో అని. అలా 3 గంటలు అక్కడే ఉన్నాము, అలా తిరిగాము. 4 గంటలు 5 గంటలు అయితే కానీ డ్రోన్ రాలేదు, హెలికాప్టర్ రాలేదు, ఇంకా అబ్బాయి కనిపించలేదు. అలా వెళ్ళిపోయాడు అంతే.